I have a doubt. It is not naturally ఏదో ఒక యాక్సిడెంట్ అయినట్టుగా కూడా నాకు అనిపించట్లేదు. సంబడి వుడ్ హ్యావ్ డన్ సంథింగ్ టు దట్ లేడీ అని అనిపిస్తుంది. మేబీ షీ మైట్ హ్యావ్ బీన్ ప్లాన్డ్ ప్లాట్. ఇలా ఒక సార్ చాలా సినిమాలో మనం చూస్తున్నాము, పొలిటీషియన్ సైడ్ నుంచి కానీ అదే ఏమంటారు పెట్రోల్ వేసేసుకుని నేను పలానా నా అంటే తలెవరి కాగా మా హెడ్ కోసం నేను ప్రాణం వదిలేస్తున్నాను అది ఇది అంటారు కదా. అమ్మాయి చనిపోయి అని అనలేదు సార్. సంబడి కుడ్ హావ్ డన్ టు హర్ ఆల్సో. సార్ ఒక ఫుల్ రష్లో అందరూ చాలా మంది ఉన్నారు. నేను చెప్పేది అర్థమవుతుందా మీకు? గుడిలో ఉన్నాము, ఎవరో పొరపాటు అక్కడి నుంచి ఏదో ఒక ప్రాబ్లం చేస్తే కూడా మొత్తం రచ్చరచ్చ అవడానికి ఛాన్సెస్ ఉంది. ఆ పొరపాటు చేసేవాళ్ళు ఇంటెన్షనల్గా చేస్తున్నారు లేదు అనేది మీరు ఎలా చెప్పగలుగుతారు? ఇప్పుడు మీరు చెప్తున్నారు, ఇఫ్ యూ వాంట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ యాక్సిడెంట్, then he must not be filed under these sections. Section 105 or 118(1) prakaram there is ad nyayame kaadu. If you want to call it as a planned thing, why this shouldn't be a planned thing? Oka akkada oka problem ayindi, oka ammayi chanipoyindi, paapam babu hospital lo unnadu. This is just to bring a bad name upon a family. Sir, this is not a matter of money kada. గీతా ఆర్ట్స్ కంపెనీ దగ్గర కానీ అల్లు అర్జున్ గారు ఫ్యామిలీ దగ్గర లేని డబ్బు లేదు. దిస్ ఇస్ అ మ్యాటర్ ఆఫ్ పవర్ అని అనిపిస్తుంది. దట్స్ మై గెస్ సార్. దట్స్ వాట్ ఆవిడ సరే సార్, ఇఫ్ యూ వాంట్ టు కాల్ ఇట్ యాజ్ అ యాక్సిడెంట్, వై షుడ్ అల్లు అర్జున్ గారు బీ అరెస్టెడ్ అండర్ సెక్షన్ 105, 118(1)? దట్ ఈస్ మై క్వశ్చన్. ఇఫ్ యూ వాంట్ టు కాల్ ఇట్ యాజ్ అ ప్లాన్డ్ థింగ్, ఇన్ వాట్ వే అల్లు అర్జున్ ఇస్ రెస్పాన్సిబుల్ టు ఇట్? And one more thing, sir, what is Allu Arjun Garu's profession? He's an actor. So for example, I am a singer, sir. Which are the areas where I can go? Stage, recording studios. These are all my working areas kada sir. Oka recording studio gaani, oka program jarugutunna stage gaani, instrument players ekkada unnaro akkada gaani, they are all my working places. Ala ఆయన 3 సంవత్సరాలు కష్టపడి హార్డ్ వర్క్ చేసి జనాల కోసం ఇచ్చిన ఒక ఎంటర్టైన్మెంట్, ఈవెన్ కన్సిడర్స్ యాజ్ అ బిజినెస్ ఆల్సో, ఇన్వెస్ట్మెంట్ ఆల్సో, వాట్ ఎవర్. సో వాట్స్ రాంగ్? హీ డిడ్ నాట్ గో టు ఎనీ ప్లేస్ వేర్ హీఈస్ నాట్ సపోజ్ టు గో. అక్కడ పోకూడదు, ఇక్కడ వెళ్ళకూడదు అని ఒక చోటకి అల్లు అర్జున్ గారు వెళ్ళలేదు. హీ వెంట్ టు సీ ద ఫిలిం, హీ వెంట్ టు సీ ద ప్రీమియర్ ఆఫ్ హిస్ ఫిలిం. he has worked hard. And సార్ చాలా మంది హీరోలు ప్రొడ్యూసర్ కష్టపడి ఇన్వెస్ట్ చేసి ఫిలిం తీస్తే ఒక హీరో అనేవారు ఆయన బాధ్యత అన్నమాట ఆ ఫిలిం ప్రమోషన్స్ కోసం ఒక ప్రొడ్యూసర్కి హెల్ప్ చేయాల్సింది. చాలా హీరోస్ దే ఆర్ నాట్ డూయింగ్ ఇట్. అంటే చాలా మంది చేస్తున్నారు, చాలా మంది చేయట్లేదు. దిస్ ఇస్ అ బిగ్ ప్రాబ్లం హ్యాపెనింగ్ టు ద ప్రొడ్యూసర్స్. ఎంతో కష్టపడి వైఫ్ తాళి గీలి అది మొత్తం బంగారం అది ఇది ఇల్లు అన్నీ అమ్మేసి ఎంతో మంది కష్టపడి ఫిలిం తీస్తున్నారు. బట్ సమ్ ఆఫ్ ద హీరోస్ ఆర్ నాట్ కోఆపరేటింగ్. బట్ అ పర్సన్ లైక్ అల్లు అర్జున్ గారు ఇన్ దిస్ తెలుగు ఇండస్ట్రీ, he is now become a pan India star. So maybe I feel somebody is like so scared of his growth, of the fame and the power maybe he is attaining. ఒకవేళ గనక రేపు ఏదైనా పాలిటిక్స్కి వచ్చేస్తారో, లేకపోతే రేపు ఏదైనా ఇష్యూ అంటే మనకి టఫ్ ఇవ్వడానికి ఒక్కవేళ వచ్చేస్తారు, ఆ స్థాయికి ఎదుగుతున్నారనమాట ఇన్ టర్మ్స్ ఆఫ్ పాపులారిటీ అండ్ పవర్. ఆ భయం వల్ల కూడా ఏదైనా జస్ట్ టు బ్రింగ్ అ బ్యాడ్ నేమ్, ఏదో ఒక మరక పెట్టడానికి ఇది చేయడానికి కూడా చేసి ఉండొచ్చు ఇలాంటి విషయంలో అనేది నా ఐ స్ట్రాంగ్లీ ఫీల్ దట్ దెర్ ఇస్ 100% అ కాన్స్పిరసీ. అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ said, then what is the use of, you tell me one thing sir, ఇది వినడానికి బాలేదు సార్. వెళ్ళి ఆయన బెడ్రూమ్ సార్, he's not an ఎలా చెప్పి he was not a criminal సార్. కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే లైక్ రేప్, మర్డర్, వేరే రకంగా ఇష్యూస్, ప్రాబ్లమ్స్, ఇట్లా ఒక చేసిన మనిషిని కూడా విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ చట్టం వాళ్ళని ఆర్ పోలీస్ దే గో అండ్ అరెస్ట్ దెమ్. But what did he do directly? Just to go into his bedroom and arrest him as ఏదో culprit లాగా ఆయన్ని అరెస్ట్ చేయడానికి. What is the use? And what is the reason behind it? That is my question. There is no fair reason. This is definitely a wrong move by the police department or the wrong move by the state government is what I think.
100% సార్, 100% దిస్ ఇస్ నాట్ బీయింగ్ ప్రాపర్లీ ఇన్వెస్టిగేటెడ్. సరే, రిమాండ్లో పెట్టారని అంటారు కదా, రిమాండ్లో 15 days రిమాండ్లో ఎందుకు సార్? ఆ 15 days ఏం అడగబోతున్నారు? వెన్ దట్ పర్టికులర్ పర్సన్ ఇస్ నాట్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్, వాట్ దే ఆర్ గోయింగ్ టు ఆస్క్ సార్? జడ్జిమెంట్ ఇంకా రాలేదు కదా. హీ హెస్ కమ్ అవుట్ ఇన్ బెయిల్. 4 weeks ఇంటరిమ్ బెయిల్ కదా ఇచ్చారు. నో, ఐఎమ్ సేయింగ్, if you have to, sir, this is treated under cognizable offense, where a police has got the right to arrest the person without any warranty. That is what has happened now. In what way? Why should police go into his bedroom and did not even allow him to have his breakfast? ఎందుకు సార్ ఏదో ఒక క్రిమినల్ పని చేసినట్టుగా ఆయన్ని బెడ్రూమ్కి వెళ్ళి అరెస్ట్ చేయడం ఎందుకు సార్? సో ఇది నేను చెప్పాలని అనుకున్నాను, చెప్తున్నా. బికాస్ ఇది రేపు సార్, ఫర్ అ పర్సన్ లైక్ అల్లు అర్జున్, బార్న్ ఇన్ అ సిల్వర్ స్పూన్ ఫ్యామిలీ, బార్న్ విత్ ఆల్, అంటే అల్లు అర్జున్ గారికి ఆల్రెడీ అల్లు అరవింద్, అల్లు అనే ఆ ఇంటి పేరే, ఇట్ హెస్ గాట్ హిమ్ సో మచ్ ఆఫ్ ఫేమ్. He doesn't have to, he's born rich. He has grown up rich. In spite of that, he is a great and dedicated artist. చాలా జనాల్ని ఆయన డాన్స్ మూలంగాని, ఫిల్మ్ మూలంగాని, యాక్టివిటీస్ మూలంగాని చాలా మందికి సంతోషించారు. హీఈస్ అన్ ఎంటర్టైనర్. అలాంటి ఒక ఆయనకి ఈ పరిస్థితి అంటే, ఇఫ్ సమ్ లేమన్ హెస్ బీన్ టార్గెటెడ్, హీల్ బీ జస్ట్ క్వాష్డ్ లైక్ ఎనీథింగ్, రైట్ సార్? ఒక లేమన్కి ఈ పరిస్థితి వచ్చిందంటే నోబడీ విల్ బీ దేర్ టు క్వశ్చన్. ఇంత బ్యాకప్ ఉండి, ఇంత ఒక రిచ్ పర్సన్, హీఈస్ లైక్ నోన్ ఆల్ ఓవర్ ఇండియా, ఆయనకి ఈ పరిస్థితి అంటే what would be the condition of a layman person? In what way law is guiding or law is helping or giving hands to the poor people? In what way? This is definitely not a fair thing to happen. So I wanted to express my views on it, and this is my strong opinion that there is definitely 100% conspiracy in this. Some big issues has been involved anedi na thought. I wanted to express that, sir.